ఈ దినాన్ని విగ్రహము అనగానేమనేటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేద్దామండి. విగ్రహము అనగానేమి? విగ్రహము అనగా మనం అర్థం నిర్వచనం మనం చూద్దామండి. విగ్రహము అనగా బొమ్మ, ప్రతిమ, మనుషుల చేతులతో చేయబడినది విగ్రహం అనగా. అయితే విగ్రహాల గురించి మనం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. విగ్రహం గురించి నిర్గమాకాండము 20 అధ్యాయము 4 వచనం మనం చూసినట్లయితే, పైన ఆకాశమందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళ ఎందనే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే విగ్రహం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, విగ్రహములో మనుషుల చేతులతో చేయబడినవి. విగ్రహములు మనుషుల చేతులతో చేయబడినది మనము నిర్గమాకాండం 20 అధ్యాయం 4 వచనంలో చూడగలిగాం. అదేవిధంగా యెషయా గ్రంథము 44 అధ్యాయము, యెషయా గ్రంథము 44 అధ్యాయము 14 నుండి 17 వచనాల వరకు చూసినట్లయితే, యెషయా గ్రంథము 44 అధ్యాయము 14 నుండి 17 వచనాల వరకు చూసినట్లయితే, ఒకడు దేవాదారు చెట్లను నరకవలెనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములు గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు ఒకడు పొయ్యి కట్టెలను వాటిని ఉపయోగించుకును. వాటిలో కొంత తీసుకుని చలి కాచుకును, నిప్పు రాజబెట్టి రొట్టెలు కాల్చుకును. ఒకడు తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును, దానికి నమస్కారం చేయును, దానితో విగ్రహం చేసి దానిని సాగిలపడును. అంటే ఈ రెండు లేఖనాల ప్రకారం మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 20 అధ్యాయం 4 ప్రకారం చూసిన, యెషయా గ్రంథము 44, 14, 15 వచనాలు మనం చూసినట్లయితే, విగ్రహములు గుర్చినటువంటి సత్యాన్ని మనము ఇది మనుషుల చేతులతో చేయబడినది. అయితే విగ్రహం యొక్క స్థితి ఏంటి? మనం ఒకసారి చూసినట్లయితే కీర్తన గ్రంథము 115 అధ్యాయము, కీర్తన గ్రంథము 115 అధ్యాయము 5 నుండి మనం చూసినట్లయితే, 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే, 4వ వచనం కూడా మనం చూసినట్లయితే, వారి విగ్రహములు వెండి బంగారము, అవి మనుషుల చేతుల పనులు, వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారు అందరూ వాటి వంటి వారే ఉన్నారు. విగ్రహముల యొక్క స్థితి, అవి చేసుకున్నా సరే ఏమి పలకవు, చేతులున్నా చేతి పనులు చేయవు, కనులుండి చూడవని, వినవని, వాసన చూడవని, ముట్టుకొనవని, నడవని, మాట్లాడవని, అట్టి వాటి వారు చేసిన విగ్రహం లాంటి వారని విగ్రహముల యొక్క స్థితిని తెలియపడుతుంది. అయితే మనం ఒకసారి చూసినట్లయితే కొరింథీ రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం అండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం అండి. 8వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తినే విషయము లోకమందు విగ్రహం ఒట్టిదనియు
ఒక్కడే దేవుడు తప్ప వేరొకడు దేవుడు లేడనియు చెరుగుదుము. అంటే విగ్రహము వట్టిది. అంటే మనం విగ్రహం గురించి ఆలోచన చేస్తున్నాం. విగ్రహంలో ఏమీ లేదు, వట్టిది. అయితే మనం ఒకసారి చూసినట్లయితే కొరింథీ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 19 నుండి మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 19 వచ్చిన నుండి మనం చూసినట్లయితే, ఇక నేను చెప్పినదేమిది, విగ్రహ విషయంలో ఏమైనా ఉన్నదైనను విగ్రహంలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదినా లేదు గాని అన్యులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుతున్నారని చెప్తున్నారు. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. అంటే ఇక్కడ మాట్లాడినట్లయితే అవి దెయ్యముల సంబంధమైనవి. మనం బైబిల్ గ్రంథంలో విగ్రహముల గురించి ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, విగ్రహములు మనుషుల చేతులతో చేయబడినవి. విగ్రహం స్థితి చూసినట్లయితే అవి ఏమీ చేయలేవు, మాట్లాడలేవు, పలకలేవు అని ఇక్కడ చూడగలుగుతున్నాం. విగ్రహం మూడో పాయింట్ కి మనం చూసినట్లయితే విగ్రహము ఒట్టిదని. నాలుగోదిగా మనం ఏం ఆలోచన చేసామంటే విగ్రహములు దెయ్య సంబంధమైనవని మనం ఆలోచన చేసామండి. అయితే విగ్రహం అంటే ఏమిటో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మళ్ళీ విగ్రహం అంటే ఏంటో మరి కొన్ని లేఖనాలు మనం ఆలోచన చేద్దాం. మనం ఒకసారి చూసినట్లయితే లేవియకాండము 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 26వ అధ్యాయము మొదటి వచనమండి. లేవియకాండము 26వ అధ్యాయము మొదటి వచనం. లేవియకాండము 26వ అధ్యాయం మొదటి వచనం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమ గాని బొమ్మను గాని నిలువ పెట్టుకొనకూడదు. మీరు సాగిలిపడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. అంటే విగ్రహము చెక్కిన బొమ్మ. విగ్రహం అంటే ఏంటి? చెక్కిన బొమ్మ. అది నిలబెట్టకూడదంట, దానికి మనం సాగిలి పడకూడదంట, నమస్కరింపకూడదు అంట, పూజింపకూడదని ఇశ్రాయేలు ప్రజలతో మొట్టమొదటగానే ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మీరు బొమ్మను చేసుకోకూడదు, చెక్కిన బొమ్మలు పెట్టుకోకూడదు, దేశంలో నిలపకూడదు, వాటిని సాగిలి పడకూడదు, నమస్కరించకూడదని మొట్టమొదటిగానే ఇశ్రాయేలు ప్రజలకు బోధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 20 వచనం నుండి మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 20 వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రవాహ మహత్యము నుండి, కొండల గుహల నుండి, బండ బీటలలో దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న ఎండి విగ్రహాలను ఎలుకలను గబ్బిలములను పారవేయుదురు. ఇక్కడ విగ్రహం అంటే ఎండి బంగారం వస్తువులు. చాలా మంది ఈనాటి క్రైస్తవులు కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటామండి. యేసు ప్రభు గారు దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారండి? మీ బంగారు పాదములకు వందనాలు అంటారండి, స్తోత్రాల దేవాని ప్రార్థన చేస్తూ ఉంటారండి. దేవుడికి ఎండి బంగారం ఏమీ లేదండి.
అలాగా అలా అనుకుంటున్నారు. ఇవాళ క్రైస్తవుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలాగంటున్నాడంటే, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. ఆయన పాదాలేం బంగారమేం కాదు. ఇత్తడ రాగి ఏం కాదండి. ఇక్కడ మనం చదవబడినటువంటి వచనంలో ఏమనుకుంటున్నారంటే, విగ్రహం అంటే బంగారము, ఎండి అని ఆలోచన చేస్తున్నారండి. అయితే మనం ఒకసారి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 20 అధ్యాయము 31 వచనమండి. 20 అధ్యాయం 31 వచనమండి. నేటి వరకును మీ అర్పణలలో అర్పించిన మీ కుమారులు అగ్ని గుండా దాటుచున్నప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములని పూజ చేసి అపవిత్రులున్నారే అంటే, దేవుణ్ణి అపవిత్రం చేసినట్టే. విగ్రహం పూజ చేశారా, నిలబెట్టుకున్నారా, ఏంటండి ఇక్కడ మనము అపవిత్రం చేసినట్టే అని మనం చూడగలుగుతున్నాం. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం అండి. ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. అవి తాటి చెట్టు వలె చిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడువు నెరవు గనుక వాటిని మొయ్యవలసి వచ్చును. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విలువైనటువంటి మాటలు అంటున్నాడండి ఇర్మియా. ఏమన్నాడండి? విగ్రహములు తాటి చెట్టు వలె చిన్నగా ఉన్నవి. తాటి చెట్టు చిన్నగా ఉంటది, పెద్దగా ఉంటదండి, చాలా పొడుగు ఉంటది. దాన్ని ఎవరు మోయలేరు. దాన్ని ఎవరైనా కదపగలరని తాటి చెట్టును పొడుగ్గా ఉంటది, బరువుగా ఉంటది, దాన్ని ఎవరు లేపలేరు, మోయలేరు. అయినప్పటికీ వాడిని నడువునేరు గనుక వాటిని మోయవలసి వచ్చును. అంటే బొమ్మలను మనం నెడితేపోని నడవండి, అవి మొయ్యాలండి. ఏయోటి మనం చూస్తున్నాం మన కళ్ళు ఎదురుకుండానే. నేను హిందూ కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడిని. విగ్రహార సంబంధమైనటువంటి ఆలోచనలు మా చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయండి. వారు బొమ్మలు కొన్ని నెడితే అంటే నడవండి. అవి ఎలాగంటే వ్యాన్ల మీద, టాటర్ల మీద, లారీల మీద, వాటి మీద మూసుకుని పోతారండి. అందుకనే ఇక్కడ ఇర్మియమన్నాడు, అవి తాటి చెట్టు వలె ఉన్నవి కానీ అవి పలుకును నడవనేరవు గనుక వాటిని మొయ్యవలసి వచ్చును. వాటికి భయపడకూడదు. విగ్రహం చూసినప్పుడు భయపడకూడదండి. భయపడకూడదు. అవి హాని చేయవు. మేలు చేయటకు వాటి వలన కాదు. హాని ఏం చేయలేదు. వాటి మేలు చేయడానికి వాటి వల్ల కాదు. వాటి వలన నీకేమీ ప్రయోజనం లేదు అని అంటున్నాడండి. విగ్రహం అంటే మేలు చేయదు, కీడి చేయదు, ఏమి చేయదండి, ఏమి చేయదండి. మనం ఒకసారి ఆలోచన చేసినట్లే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం అండి. నరపుత్ర, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని దోషము పుట్టించుచు అభ్యంతరము తమ ఎదుటినే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అంటున్నాడండి. అంటే విగ్రహములను హృదయంలో ఉంచుకోకూడదు అంటాడు. హృదయంలో నిచ్చుకోకూడదని యెహెజ్కేలు చక్కగా చెప్తున్నాడండి. అంటే దేవుడంటే విగ్రహం అనుకుంటున్నారండి చాలా మంది. దేవుడంటే విగ్రహం అనుకుంటున్నారండి. మన సోమవారం బైబిల్ క్లాసులోనే మీకు చెప్పానండి. దేవుడు కంటికి కనపడినటువంటి వాడు, రూపం లేనటువంటి వాడు అని మనం ఆలోచన చేసామండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 17వ అధ్యాయము, యెషయా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం.
ఆ దినమున వారు తమ చేతులతో చేసిన బలిపీఠములు తట్టు చూడరు, దేవతా స్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చెయ్యరు. విగ్రహంలో అంటే మనం ఆలోచన లక్ష్య పెట్టరండి. ఇక తగ్గిపోయిందండి. చాలా చోట్ల మా మా గ్రామంలో అయితే దేవుణ్ణి నిలబెడుతున్నాము, ఎవరు రావట్లేదు, మేము భోజనాలు పెడుతున్నాము, ఎవరు తింటలేదు, మేమేమే చేసుకుంటున్నాము అని ఇలా గ్రామాల్లో చాలా బాధగా ఉందండి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఇక్కడ దేవుడు లక్ష్య పెట్టను వేయి, మనుషులు కూడా ఏం చేస్తున్నారు, దాంట్లో ఏమీ లేదు అని ఆలోచన చేస్తా ఉన్నారండి. అయితే మనం ఒకసారి చూసినట్లయితే ఆ, ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 47 వచ్చిన మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 47 వచ్చినమండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 47 వచ్చిన, రాబో దినములలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహించును, దాని దేశమంతయు అవమానమునందును. అంటే దేవుడు వచ్చే టైంకి దేవుడు విగ్రహమును శిక్షిస్తాడంట. విగ్రహమును శిక్షిస్తాడంటే విగ్రహారాధన చేసేటువంటి వారిని ఏం చేస్తాడు దేవుడు అండి? శిక్షిస్తాడంటే శిక్షిస్తాడంటే అంతేకాదు మనం చూసినట్లయితే నిర్గమాకాండము 30వ అధ్యాయము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము 1 నుండి మనం ఒకసారి చూసినట్లయితే 10 వచనాల వరకు, ఇక్కడ 1 నుండి 10 వచనాల వరకు చూసినట్లయితే, ఇక్కడ కూడా విగ్రహమును ఏమంటున్నాడంటే దేవుడు శిక్షిస్తాడంటే. ఈ వచనం కూడా 32 నిర్గమాకాండము 32వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు దేవుడు విగ్రహములను శిక్షిస్తాడంటే. అంటే విగ్రహారాధన చేసేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడంటే. అంతేకాకుండా మనం చూసినట్లయితే మీక రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం మనం చూసినట్లయితే, మీక రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం, నీ మధ్యను దేవతా స్తంభాలు ఉండకుండా వాటిని పెళ్ళగింతును, నీ పట్టణమును పడగొట్టుదును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ విగ్రహారాధన ఎక్కడ చేస్తున్నారో అక్కడ ఏముంటదండి? దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. మనం చూస్తున్నాం ప్రాక్టికల్ గా. ఎక్కడ విగ్రహారాధన అయితే ఉంటుందో అక్కడ మనం దేవుని యొక్క ఉగ్రతను చూడగలుగుతున్నాం. ఒకప్పుడు వైజాగ్ వచ్చిందండి, ఒకప్పుడు హైదరాబాద్ వచ్చిందండి, ఒకప్పుడు మద్రాసు వచ్చిందండి, ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చింది? విజయవాడ. అంటే దేవుడు ఆయా పట్టణాలని ఎంపిక చేసుకుంటున్నాడండి, ఉగ్రత చూపిస్తున్నాడండి. అంటే విగ్రహారాన్ని ఎక్కడున్న విగ్రహంలో ఎక్కడ ఎక్కువగా చేస్తారో అక్కడ దేవుడు శిక్షిస్తాడండి. మనం ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా చూడగలుగుతున్నాం. ఒక్కొక్క జిల్లాని దేవుడు ఎలా చేస్తున్నాడు, ఒక్కో రాష్ట్రాన్ని ఎలా చేస్తున్నాడు దేవుడు అని మనం చూడగలుగుతున్నాం. అంటే విగ్రహం అనగానే ఏమిటి మనం ఆలోచన చేసాం, విగ్రహం యొక్క స్థితి ఏంటో మనం ఆలోచన చేసాం. ఆ విగ్రహం అనగానే మనం ఏం ఆలోచన చేసాం? విగ్రహంలో అంటే చేతులతో చెక్కబడినవని, విగ్రహములు అంటే మనం ఏం ఆలోచన చేసాం? ఎండి బంగారం లాంటివని. విగ్రహం అంటే ఏంటంటే అవి మేలు చెయ్యవు, కీడు చేయవని. అంతేకాక విగ్రహమేందు రక్షించకూడదని, విగ్రహంలో హృదయంలో నుంచుకోకూడదని, విగ్రహములు దేవుడు శిక్షిస్తాడని, విగ్రహంలో పడగొట్టబడతారని మనం లేఖనాల ద్వారా చూడగలుగుతున్నాం. అయితే విగ్రహారాధకులు రెండో మరణంలో అవకాశం ఉండదంటండి. రెండో మరణం ఉన్నదండి. భౌతిక మరణం నుండి రెండో మరణం ఉన్నదంటండి. భౌతికంగా అందరూ చనిపోతాం. రెండో మరణం నుండి వాళ్ళకి తప్పించేటువంటి అవకాశం ఉన్నదంట. మనం ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం,
భూమి 21:8 అండి. 8 వచ్చును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణము. అంటే విగ్రహంలో ఆరాధించేటువంటి వారి పరిస్థితి, విగ్రహం చేసుకునేటువంటి వారి పరిస్థితి అంటే రెండో మరణం నుండి తప్పించేటువంటి అవకాశం ఉండదంటే. అయితే మనం ఆలోచన చేసాం, విగ్రహం అనగానేమి ఇవన్నీ ఆలోచన చేసామంటే. అయితే విగ్రహారాధన అంటే ఏమిటి మనం ఆలోచన చేద్దాం. మనం ఎంతసేపు ఇన్ని లేఖనాలన్నీ మనం ఏం ఆలోచన చేసామంటే విగ్రహము అనగానేమి మనం ఆలోచన చేసాం. ఇప్పుడు విగ్రహారాధన అంటే ఏంటో మనం ఆలోచన చేయాలండి. అంటే విగ్రహములు వేరు, విగ్రహారాధన వేరండి. అయితే మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము 2వ పాఠం చెప్తున్నానండి. విగ్రహారాధన అంటే ఏమిటి మనం ముందుగా నేర్చుకున్నది ఏంటంటే విగ్రహం అనగానే ఏంటి నేర్చుకున్నాం. ఇప్పుడు విగ్రహారాధన అంటే ఏంటో మనం ఆలోచన చేస్తున్నామండి. ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 35వ అధ్యాయం 2వ వచనం, యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితో మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును శుభ్రపరచుకుని మీ వస్త్రములు మార్చుకునుడి. మనము లేచి బేతేలుకు వెళుతూ నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండని దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పాను. అంటే ఇక్కడ విగ్రహారాధన అంటే ఏంటంటే యాకోబు మంచి మాటలు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి? విగ్రహమును పారవేయుడి, శుభ్రపరచుకునుడి, వస్త్రాలు మార్చుకోండి అంటున్నాడు. ఎవరో యాకోబు. మనం దేవుని సన్నిధానంకి వెళ్తున్నాం. మనం మనం అన్ని దగ్గర నుండి వచ్చాం. మన దగ్గర ఉన్నటువంటి బొమ్మలన్నీ ఏం చేయమంటున్నాడండి? ఏమంటున్నాడండి? పారవేసేయండి. మన శరీరాన్ని శుభ్రపరచుకుందాం, వస్త్రాలు మార్చేసుకుందాం అంటున్నాడు. అంటే విగ్రహారం చేసినటువంటి వారు ఏం ఏం చేయాలంటండి? ఇక్కడ మనకు ఒకవేళ ఉంటే పారవేయాలంటండి. విగ్రహాలు మన దగ్గర ఉంటే పారవేయాలి. మన శరీరాన్ని అంతా ఏం చేసుకోవాలంటే శుభ్రపరచుకోవాలంటే ఆ వస్త్రాలు తీసివేయాలంటే పాత వస్త్రాలు కొత్త వస్త్రాలు వేసుకోవాలంటే. మనం ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనం. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను. వాటి మీద నున్న బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన సిక్కుపడదువేమో దాన్ని తీసుకొనకూడదు. ఎలా అనగా అది నీ దేవుడని యెహోవా చేయము. విగ్రహారం చేయడం అనేది దేవుడికి అసహ్యమండి. విగ్రహారం చేయడం అనేది అసహ్యమైన దేవుడికి. దాని దగ్గర ఉన్నటువంటి బంగారాలు కానీ, ఆభరణాలు కానీ, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ ఏది తీసుకోకూడదు. ఏమో నాకు అసహ్యం అంటున్నాడు. అంటే విగ్రహారం చేయడం అనేది దేవునికి అసహ్యం. అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏదైనా తెచ్చుకున్నాం అనుకోండి, మనకేమింది కాసాయపడతాడంట. ఈ వస్తువులన్నీ ఎక్కడ అమ్ముతారండి? మనం చూస్తూ ఉంటామండి. విగ్రహారాన్న సంబంధమైనటువంటి ప్రతిమల దగ్గరే అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం ఏ వస్తువు తెచ్చుకోకూడదు. ఆ బొమ్మ కూడా ఉన్నట్టండి ఏ వస్తువు తెచ్చుకోకూడదు. ఆ వస్తువులు మనం ధరించకూడదు, వాటి తినకూడదు. దేవుడికి విగ్రహారాధన చేయడం అంటేనే అసహ్యమండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనమండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 16వ వచనం.
మీ హృదయము మాయలలో చిక్కి త్రావు విడిచిన ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీకు మీకు జాగ్రత్త పడుడి. అంటే విగ్రహారాధన విగ్రహారాధన చూసినప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త పడాలంట. జాగ్రత్త. మనం ఒకసారి బోర్డులు చూస్తూ ఉంటాం, మన ఇళ్ళ కాడ జాగ్రత్త ఇక్కడ కుక్కలు ఉన్నారు అంటాం. కుక్కలు ఉన్నాయంటే మనం ఏం చేస్తామండి, చాలా జాగ్రత్తగా ఉంటాం ఉండమ్మా. దరిదాపులో కూడా వెళ్ళం. ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చూస్తామండి. మరి మరి మనం ఏం చేస్తాం, అక్కడ ఆ పరిస్థితుల్లోకి వెళ్తామండి, చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి దేవుని విషయంలో కూడా దేవుడు విగ్రహారాధన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మనం అదే విధంగా ద్వితీయోపదేశకాండము 16 అధ్యాయము 16 అధ్యాయము 22 వచ్చిన మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 16 అధ్యాయం 22 వచ్చిన ద్వితీయోపదేశకాండము 16 అధ్యాయం 22 వచ్చిన నీ దేవుడైన యెహోవా విగ్రహములు ద్వేషించుతున్నాడు గనక నీవు ఏ స్తంభమునైనను నిలువబెట్టుకొనకూడదు. దేవుడు ఏం చేస్తున్నాడండి, విగ్రహారాన్ని ద్వేషించుకుంటున్నాడండి. నువ్వు ఏ బొమ్మనైనా నిలబెట్టుకోకూడదు అంటండి. ఇవాళ క్రైస్తవులకి అర్థం కాలేదండి. నిజానికి మనకెందుకు, ఇవాళ క్రైస్తవుడికి విగ్రహం చేసుకోకూడదు నిలబెట్టకూడదంటే అసహించుకుంటున్నానంటే ఇవాళ ఎక్కడ తీసుకొచ్చేసారండి, ఇవాళ చర్చ్ బిల్డింగ్ లో తీసుకొచ్చేసారండి. ఇవాళ మా ఏరియాలో అయితే ఒక చర్చ్ ఉన్నదానికి ఆ చర్చ్ కాడ ఏం చేస్తారండి, యేసుబ్రహ్మ సిలువ వేసేసినట్టుగాను, ఆయన బలిం పుడితే రక్తం వచ్చినట్టుగాను అక్కడ ఉండి ఎట్టేస్తారండి. అక్కడికి వచ్చి ఆ బొమ్మకి ఏం చేస్తూ ఉంటారంటే సాగిలి పడి నమస్కారం చేస్తారు. ఎవరు బోధించేటువంటి వాడే సాగిలి పడొద్దురా బాబు అని చెప్తే ఆ బొమ్మకు వచ్చి ఏం చేస్తాడు తెలుసండి, సాగిలి పడిపోతారండి. వాటిని పూజ చేయకూడదంటే పూజ చేస్తున్నాడండి. ఇవాళ కొబ్బరికాయలు కొడుతున్నాడండి అక్కడ. ఎవరండి, ఎవరు క్రైస్తవుడే అంటే విగ్రహారాధన దేవుడు ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? ద్వేషిస్తున్నాడండి. అంతేకాకుండా కీర్తన గ్రంథము 81 అధ్యాయము 9 వచ్చిన కీర్తన గ్రంథము 81 అధ్యాయము 9 వచ్చిన కీర్తన గ్రంథము 81 అధ్యాయం 9 వచ్చిన అన్యుల దేవతలతో ఒకటిని నీలో ఉండకూడదు. అన్యుల దేవతలు ఒక్కదాని నీవు పూజ చేయకూడదు. విగ్రహారాధన ఉండకూడదంట. విగ్రహారాధన ఉండకూడదంట. మనం ఒక బొమ్మని చేసుకోకూడదంట. దానికి మనం ఏం విగ్రహారాధన ఉండొద్దు అన్నాడు. ఒక బొమ్మని నిలబెట్టుకోకూడదు నువ్వు అంటున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథము 42 అధ్యాయము 42 అధ్యాయము 8 వచ్చినవండి. యెహోవాని నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమ నిచ్చువాడును కాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయును అంటున్నాడు. అంటే మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని కనపరచాలి, ఎవరికి చెందాలి, అన్ని దేవునికి. మరి దేవునికి వెళ్ళేటువంటి మహిమ ఎవరికి ఇస్తున్నాం మనము? ఆయన విగ్రహానికి అవును అంటున్నాడు, మనం ఏం చేస్తున్నాం, విగ్రహాలకు ఇస్తున్నామండి ప్రాధాన్యత. మా ఏరైతే ఇక్కడ విజయవాడ, గౌరీపట్నం అన్ని చర్చిల దగ్గర కూడా ఏమొచ్చేసిందండి, ఇవాళ విగ్రహారాధన వచ్చేసిందండి. అంటే దేవునికి వెళ్ళే మహిమను దేనికి ఇస్తున్నారంటే విగ్రహానికి వెళ్ళకూడదంటే విగ్రహానికి వెళ్తానే. అందుకనే మనం మహిమను చూసినట్లయితే విగ్రహంలో మనం కొరింథీ రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం మొదటి పత్రిక 8వ అధ్యాయం 4 వచ్చిన మనం చూసాం ఏమని, విగ్రహములు వట్టిది. కొరింథీ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనమండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అనుజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములు ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపించబడితేరని మీకు తెలియదును.
ఇక్కడేమన్నాడు, ఇక్కడ మనం చూసినట్లయితే విగ్రహము ఇరువు లేదండి, విగ్రహానికి ఇలువే లేదు, ఇరువే లేదండి. విగ్రహారాధన చేస్తే దేవుని కోపం వచ్చేస్తుందంటే, మనం ఆ వచ్చినండి మనం ఆలోచన చేద్దాం. విగ్రహారాధన చేస్తే దేవుడికి ఏమొచ్చేస్తుంది అంటే కోపం వచ్చేస్తుంది అంటే. సంఖ్యాకాండము సంఖ్యాకాండము 25 అధ్యాయము, సంఖ్యాకాండము 25 అధ్యాయము 1, 2 వచ్చినాలే, 2, 3 వచ్చినాలే. సంఖ్యాకాండము 25 అధ్యాయము 2, 3 వచ్చినాడు మనం ఆలోచన చేద్దాం. ఆ స్త్రీలు తమ దేవతల బలులను ప్రజలను పిలువగా మీరు భోజనం చేసి వారి దేవతలు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు భయ అర్పణతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకుని వచ్చెను. అంటే విగ్రహాన్ని మరి చేస్తే దేవుడు ఏం చేస్తాడు, కోపడతాడని, కోపం పుట్టిస్తాడు. అంటే చాలా మంది విగ్రహం అనగానే ఏంటో తెలియట్లేదు, విగ్రహారాధన అంటే ఏంటో తెలియట్లేదు. ఏది క్రైస్తవులైన మనం చాలా ఆలోచించాలి. ఏది విగ్రహము, ఏది విగ్రహారాధన ఆలోచించాలి. ఆలోచన చేసినట్లయితే మనము చాలా అంటే ఈ ముగింపుగా మనం ఆలోచన చేసినట్లయితే విగ్రహారాధన కీర్తన గ్రంథం 106:35 వచ్చింది. అనుజనులతో సహవాసం చేసి వారి కీళ్ళు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మనకు ఉరికే అండి శిక్ష. విగ్రహం చేసామా మనకి ఉరితాడు తగ్గించుకున్నట్టే. అక్కడ మనం చూసినట్లయితే కొరింథీ రాసినటువంటి పత్రిక 12 అధ్యాయం 2 వచ్చిన మనం చూసినట్లయితే అనుజనులు చేస్తారండి. అది విగ్రహారాధన ఎవరు చేస్తారో అనుజనులు చేస్తారండి. వాటి జోలికి పోకూడదు అంటండి. ఏది మనం చివరిగా మనం ఆలోచన చేస్తున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5 అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5 అధ్యాయము 21 వచ్చినమండి. 5:21 అండి. 5 అధ్యాయము 21 వచ్చిన. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. వారి జోలికి వెళ్ళొద్దు, విగ్రహం జోలికి వెళ్ళొద్దు. దేవుడు మనల్ని అందరినీ ఎలా చూస్తున్నాడంటే చిన్నపిల్లలతో పోల్చాడు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. అంటే ఇక్కడ మనం ముగింపుగా విగ్రహారాధన జోలికి వెళ్తే దేవుడు మనం ఉరి తీసుకున్నట్టే. అది అనుజనులు చేస్తారు, అనుజనులు చేసే పని నువ్వు చేయకూడదు అంటున్నాడు. వాడి జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అయితే చాలా జూమ్లో ఉన్నటువంటి వారందరికీ తెలియపరుస్తున్నాను, చాలా కీలకమైనటువంటి పాఠం ఇది. మొన్నటి దినాన్ని మనం ఆలోచన చేసాం. ఏం ఆలోచన చేసాం? దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్నాడని అని మనము కంటికి కనపడినటువంటి వాడుగా ఆలోచన చేసాం. ఇవాళ దేవుడికి విగ్రహానికి వ్యత్యాసం చూపించానండి. విగ్రహం అనగానేమిటి, విగ్రహారాధన అంటే ఏమిటి, విగ్రహం అనగానేమి చూపించాను, విగ్రహారాధన అంటే ఏమిటో చూపించాను. మనము క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా ఈనాటి క్రైస్తవులు కూడా అర్థం కావట్లేదు. దేవుడు విగ్రహం రూపంలో ఉన్నాడు అనుకుంటున్నారండి. విగ్రహం రూపంలో ఉన్నాడు అన్నాడు. అందుకనే చాలా మంది ఏమన్నారంటే విగ్రహం ఇక్కడ బలిచ్చిన తినవచ్చుమా తినకూడదా? అదే విగ్రహం ఉంటే కదా తినడానికి, విగ్రహం ఉంటే కదా తినడానికి. విగ్రహముల కాడ మనం పోకూడదు అని అనేకమైన లేఖనాన్ని మీకు వివరించి ఉన్నాను. మనం అందరం కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరించి మన జీవితాలు కొనసాగిద్దాం. దేవుని మెప్పించేటువంటి బిడ్డలుగా ఆత్మీయంగానే భౌతికంగా అన్నిశాలు ఎదుగుదామని నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులు మళ్ళీ ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ కూడా వందనాలండి.